మన మెగాస్టార్ అన్న అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్య కారణం ఏంటంటే కామెడీ టైమింగ్ కా బాద్షా మెగాస్టార్, కామెడీ సినిమాలకి అడ్డా అనిల్ రావుపూడి. వీళ్ళ కాంబినేషన్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. వీళ్ళ కాంబినేషన్ అలా ఊహించుకుంటూనే అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. ఖచ్చితంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వి చచ్చిపోయేలాగా ఉంటాయి అనిల్ రావుపూడి సినిమాలు. అదే ఆయన మెయిన్ ఫార్ములా అనమాట. సినిమా స్టోరీలో గ్రిప్ లేకపోయినా జనాల పల్స్ పట్టుకున్నాడు. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్, జనాల సెన్స్ ఆఫ్ హ్యూమర్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇంకొకటి ముఖ్య కారణం ఏంటంటే ప్రమోషన్స్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ప్రమోషన్ చేస్తాడు స్వామి. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాని ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక విధంగా ఆ సినిమా పేరు జనాల మదిలోకి అంటే బ్రెయిన్లోకి వెళ్ళిపోయేలాగా చూసుకుంటాడు. ఓకే, సంక్రాంతికి అనిల్ రావుపూడి సినిమా వస్తుంది. సో అదొక ముద్ర అయితే ఆల్మోస్ట్ ఒక 6 months నుంచే జనాల్లో ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాడు సినిమా మీద, సినిమా కంటెంట్ గురించి, లేదంటే షూటింగ్లో ఆ మూమెంట్స్ గురించి. అప్పుడప్పుడు సాంగ్స్ రిలీజ్ చేస్తుంటాడు. మేసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయింది, నాకైతే బాగానే అనిపించింది. ఎందుకంటే మన అనిల్ రావుపూడి సినిమాలో సాంగ్స్ సిచ్యువేషన్ తగ్గట్టు అలా అతుక్కుపోతాయి అనమాట. సో ఖచ్చితంగా ఇది ఒక సిచ్యువేషన్ తగ్గట్టు ఎక్కడో కామెడీ యాంగిల్లో క్రియేట్ చేసినట్టుంది. ఓవరాల్ బాగా అనిపించింది. సో ఇప్పుడు నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే అనిల్ రావుపూడి సినిమా అంటే ఫుల్ ఆఫ్ కామెడీ, నో స్టోరీ. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఖచ్చితంగా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.